హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేము యుఎస్ వెళ్ళినప్పుడు మా అమ్మాయి వాళ్ళు ఎన్నో రకాల వాటర్ ఫాల్స్కి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అందులో ఇది కూడా ఒక రకం. సమ్మర్ హాలిడేస్ కదండి, ఇప్పుడు ఆగస్ట్ వరకు యుఎస్లో స్కూల్స్ ఉండవు. పిల్లల్ని ఇంట్లో ఉంచరు. ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేయడం కోసం సరదాగా చుట్టుపక్కల ఏరియాల్లో ఉండేటటువంటి రకరకాల వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్స్ ఉండే ఏరియా కృత్రిమంగా లోపలే ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, పైన రూములు ఉంటాయి. ముందుగా ఆన్లైన్లోనే ఇవన్నీ బుక్ చేసుకుని వెళ్ళే ముందు వాళ్ళు వెళ్తారు. ఇదంతా సాఫ్ట్వేర్ వాళ్ళు, యూఎస్లో ఎక్కువగా ఉండే మన ఇండియన్స్, ఫారినర్సు అందరూ కూడా అలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అక్కడికి వెళ్తే అందరూ కూడా చిన్నపిల్లలు అయిపోతామండి. మేము వాటర్లోకి దిగలేదు, కానీ మా అల్లుడు వాళ్ళు, మా మనవలు వాటర్లోకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 1 రోజు 2 రోజులు అలా బుక్ చేసుకుంటారు. చాలా సంతోషంగా హ్యాపీగా పిల్లలు చూస్తుంటే మనకి హాయిగా ఉంటుంది. ఇంట్లో ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళక సమ్మర్ హాలిడేస్లో ఇయర్లీ వన్స్ ఒకసారి అలా అన్ని ఏరియాలకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ చూడండి ఆనందం అంతా, ఎంత హ్యాపీగా వాళ్ళు గడుపుతున్నారు. పిల్లలకి ఎక్కడికో ఒకటి తీసుకెళ్ళాలి. ఒకసారి మేము నయాగరా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా మేము కూడా ఎంత ఎంజాయ్ చేసామో. ఇక్కడ మాత్రం మేము నీటిలోకి దిగలేదండి. మా పిల్లలు, మా మనవలు, మా అల్లుళ్ళు వాళ్ళు వెళ్ళారు లోపలికి. ఇంకా అమెరికన్స్ అయితే ఇంకా వాళ్ళు ఒక గోవా వెళ్ళిన వాళ్ళ లెవెల్లోనే ఉంటారు. హాయిగా చాలా బాగా ఉంటారు. వాళ్ళకి అది వాళ్ళ దేశంలో వాళ్ళకి అక్కడ పద్ధతిని బట్టి వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఈ రకంగా ఉంటారు, ఫుల్ డ్రెస్సుల్లో. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ రకరకాలుగా పైనుంచి నీళ్లు పడేవి, మొత్తంగా పిల్లలు దిగే చోట పడేవి, ఈ రకంగా ఉంటాయి. సెట్టింగ్స్ చూడడానికైనా మనం వెళ్ళాలి. ఇక్కడ మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఉంటాయి. మా పిల్లలు తీసుకెళ్ళిన చోట్లకల్లా మేము వెళ్ళి సరదాగా గట్టు మీదే కూర్చుని మేము ఎంజాయ్ చేసామండి. పైనుంచే లోపలే పైన రూమ్స్ ఉంటాయి, కిందనే ఏర్పాటు చేస్తారు. ఎట్లా చేస్తారో కానీ అవి చూడ్డానికైతే అబ్బాయి ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. రకరకాలుగా ఇవి చూడ్డానికైతే ఎలా కట్టారా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు చూసారా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ జలుబు చేస్తాయేమో అని మనకి భయంగా అనిపిస్తుంది, కానీ అది రూమ్ టెంపరేచరు ఇదిలో ఉంటే మరీ చల్లగా ఏమీ ఉండవు. ఎందుకంటే కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్సే కనుక మరీ కూల్గా ఉండవు. పర్వాలేదు, పిల్లలు తట్టుకోగలిగే బాడీ తట్టుకోగలిగే రూమ్ టెంపరేచర్లో ఉంటాయి అవి. మా మనవడు, మా మనవరాలు, మా అల్లుడును ఉన్నది అక్కడ. చూడండి నీళ్ళతో ఎలా ఆడుతుందో చేతితోటి. చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. పిల్లలకి నీళ్ళు ఇస్తే ఎలా ఉంటాయి, హాయిగా ఇంట్లో పోసేస్తారు వాళ్ళు. ఇంట్లో ఉన్న ట్యాపుల దగ్గర అలాగే ఉంటారు. ఇలాంటి ఏరియాలకు వెళ్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లో అయిపోతారండి. పిల్లల్ని పట్టుకుని వాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. ఇలా వాటర్లోకి, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఒంటికి మునిగిపోకుండా ఉండేలాంటి అలాంటివి కడతారు. దానివలన వాళ్ళ పైనే తేలుతూ ఉంటారు. అంతేనండి. సరదాగా ఇది వీడియో తీయాలనిపించింది, వీడియో చెయ్యాలనిపించింది. ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మన నయాగరా వీడియోతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.